హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, దీన్ని పిప్పెంటాకు కుప్పింటాకు అంటారు. పిప్పెంటాకు అంటారు, మరియు హరిత మంజరి అంటారు. చూడండి, ఇది విషసంహారి మొక్క. ఎటువంటి విషాన్నైనా సరే ఇది నివారిస్తుంది, విరుగుడు చేస్తుంది. ఎటువంటి విషయాన్నైనా సరే ఇది విరుగుడు చేస్తుంది. దీన్ని హరిత మంజరి, పిప్పెంటాకు లేదా కుప్పెంటాకు అంటారు. చూడండి, ఇది విషాన్ని కూడా సంహరిస్తుంది కనుక దీన్ని విషసంహారిణి అని కూడా అంటారు. మొక్కను చూడండి ఎలా ఉందో. దీనికి లోపల చిన్న చిన్న కాడకి చిన్న చిన్న పువ్వులు, దీని పువ్వులు కూడా పచ్చ రంగులోనే ఉంటాయి. చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తుండండి. ఈ విషసంహారి మొక్కలు మా గార్డెన్లో పుష్కలంగా పెరుగుతున్నాయి. చూడండి, ఇది విషసంహారి మొక్క చూస్తున్నారు కదా. చూడండి, విషసంహారిణి కుప్పెంటాకు అంటారు, పిప్పెట్టాకు అంటారు. పిప్పెట్టాకు అని ఎందుకంటారంటే, ఇది పిప్పన్ను వచ్చినప్పుడు ఈ మొక్క యొక్క రసాన్ని చూడండి మంచిగా పెరుగుతాయి. ఆ తొట్లు నీళ్లు పోస్తుంటే మంచిగా పెరుగుతున్నాయి. చూడండి, కుప్పెంటాకు చూస్తున్నారుగా. మొక్కలు ఇలా గుర్తుపట్టండి. మీ ప్లేస్లలో ఖాళీ ప్లాట్లలో కూడా ఈ మొక్కలు పెరుగుతూ ఉంటాయి. దీన్ని పిప్పెంటాకు అంటారు. ఇది ఎటువంటి విషాన్నైనా సంహరిస్తుంది. దీనికి తోడు ఇదిగోండి నేల ఉసిరి చూస్తున్నారుగా. దీనికి ఆకుల కింద కూడా కాయలు ఉంటాయి. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. అదిగోండి, ఆకుల కింద కూడా సన్నటి కాయలు ఉంటాయి, ఉసిరికాయలు మాదిరిగా ఉంటాయి కనుక దీన్ని నేల ఉసిరి మొక్క అంటారు. ఈ ఆకు, ఈ పిప్పెంటాకు, ఈ నేల ఉసిరి మొక్క ఆకుల్ని రెండింటిని నలిపి దీంట్లో నుంచి తీసిన రసాన్ని కానీ, పాము కరిచిన, తేలు కుట్టిన కళ్ళల్లో రెండు చుక్కలు, ముక్కులో 2 చుక్కలు వేస్తే విషం ఇరుగుడు అవుతుంది, తగ్గిపోతుంది కూడా. మా దగ్గర ఒక కోడిని తాచుపాము కరిస్తే వెంటనే ఈ కుప్పెంటాకు ప్లస్ ఈ నేల ఉసిరి రెండింటిని నలిపి కోడికి నోట్లో, ముక్కులో, కళ్ళల్లో 4 డ్రాప్లు వేసిన కొద్దిసేపటికే కోడి కోలుకొని మంచిగా జీవనాన్ని పోసుకొని తిరగడం మొదలెట్టి అది తర్వాత గుడ్లు కూడా పెట్టింది. మంచిగా చాలా మంచిగా పనిచేస్తాయి. విషానికి, విష విరుగుడికి పనిచేస్తాయి ఇవి. అంతేకాకుండా దురదలకి, గజ్జి, తామర, దురదలు ఉన్న చోట ఈ రసాన్ని ఈ నేల ఉసిరి ప్లస్ ఈ కుప్పెంటాకు 2 మొక్కల్ని కూడా నలిపి రసాన్ని తీసి, ఆకుల్ని నలిపి కాడల్ని కూడా దంచి రసాన్ని తీసి ఆ రసంలో చిటికెడు పసుపు, ఒక చిటికెడు ఉప్పు కలిపి, చిటికెడు ఉప్పు కలిపి మనం ఈ గజ్జి, తామర, దురదలు ఉన్న చోట వరుసగా 3 రోజులు మనం పట్టించినట్లయితే నామరూపాలు లేకుండా ఆ దురదలు, గజ్జి కూడా తగ్గిపోతుంది. ఇంత పవర్ఫుల్ మెడిసిన్ ఇది. చూసారా ఫ్రెండ్స్, ఆయుర్వేదంలో ఈ ఆకులు, వేర్లు, కాడలు ఎంత చక్కగా పనిచేస్తాయో. ఇది కుప్పెంటాకు. చూడండి, మా యొక్క బయోటెక్ ఇన్ తెలుగువారి గార్డెన్లో ఈ మొక్కలు పుష్కలంగా పెరుగుతూ ఉంటాయి. నేను వీటిని తీయను, అస్సలు తీసేను. ఈ మొక్కల్ని, వీటికి నీళ్లు పోస్తూ ఉంటా. మా ఇళ్ళ దగ్గర ఎవరికైనా ప్రాబ్లం అయితే వెంటనే ఈ ఆకుల్ని తీసుకెళ్ళి వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. గజ్జి, తామర, దురదలు, మొండి గజ్జి, మొండి తామర, మొండి దురదలు విషాన్ని, ఎటువంటి విషాన్నైనా ఇరిగేస్తాయి. తాచుపాము, కట్లపాము ఏది కరిచినా సరే వెంటనే దీని ఆకుల్ని మెత్తగా నమిలేసి రసాన్ని తీసి, నలిపేసి రసాన్ని తీసి ముక్కులో 4 డ్రాపులు, కళ్ళల్లో 4 డ్రాపులు, కొద్దిగా నోట్లో కూడా పోస్తే ఆ విషం ప్రభావం తగ్గిపోతుంది. మనం తర్వాత హాస్పిటల్కి వెళ్ళి యాంటీవెనం చేయించుకోవచ్చు. ప్రమాదం అయితే ఉండదు. దీని మీద పూర్తిగా, అంటే ఇది తగ్గదని కాదు కానీ పూర్తిగా ఆధారపడవద్దు, కానీ ఇది కంట్రోల్ చేసేస్తుంది విషయాన్ని. కోడైతే మాత్రం పూర్తిగా బతికింది. అది చచ్చిపోయేది అనుకున్నా. తాచుపాము కరిస్తే మనిషే చచ్చిపోతాడు, కోడెంత. కానీ కోడికి ఈ నేల ఉసిరి 2 కలిపి పిండి నోట్లో పోస్తే కోడే బతికింది. కోడికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మళ్ళీ అది చక్కగా బతికింది. అంత పవర్ఫుల్గా పనిచేసే ఈ విషసంహారిణి అంటారు. లేకపోతే దీన్ని కుప్పెంటాకు, పిప్పెంటాకు అంటారు. పిప్పన్నులో ఈ ఆకు రసాన్ని నలిపి పెడితే ఆ పిప్పన్నులో ఉన్నటువంటి
ఇన్ఫెక్షన్ తగ్గిపోయి ఆ పిప్పను కూడా తగ్గిపోతుంది, పెయిన్ కూడా రాదు. చూశారు కదా, అందుకని దీన్ని పిప్పెంటాకు అంటారు, కుప్పింటాకు అని కూడా అంటారు. కడుపులో రోజుకొక పడగడుపున ఒక చెంచా రసం తీసి ఆ రసంలో మనకి ఆవాల రసాన్ని కూడా కొద్ది కలిపి, ఆవాల కషాయాన్ని కలిపి తాగితే కడుపులో నులి పురుగులు కూడా చనిపోతాయి. కడుపుకు సంబంధించిన ఉదర సంబంధించిన వ్యాధులకు కూడా ఈ కుప్పెంటాకు మంచిగా పనిచేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇది గుర్తుపట్టండి. తెలియని వాళ్ళు చక్కగా చూడండి. ఇది చూడండి, దీని పువ్వులు చూడండి, ఆ కింద కాడలకి ఉన్నవి పువ్వులు. అవి పువ్వులు కూడా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. సర్వసాధారణంగా ఏ పువ్వు ఆకుపచ్చ రంగులో ఉండదు, కానీ ఈ పువ్వు ఆకుపచ్చ రంగులో చెట్టు ఆకులాగానే ఉంటాయి. బాగా గుర్తుపట్టండి. ఇది కాకి కాలు లాగుంటుంది ఆ పువ్వు కాడ, అందుకని దీన్ని కాకి జింగ అని కూడా అంటారు. అంటే దీనికి వరుసగా పేర్లు ఏంటంటే పిప్పెంటాకు, కుప్పింటాకు, హరితమంజరి, విషసంహారి, కాకి జింగ అనేక రకాలతో దీన్ని పిలుస్తారు. ఇది విషం పైన మంచిగా పనిచేస్తుంది, దురదలకు కూడా ఉపయోగిస్తారు. దీంట్లో కొద్దిగా రసాన్ని తీసి పసుపు కలిపి దురదల మీద రాస్తే వెంటనే తగ్గిపోతాయి దురద ప్రభావం. తర్వాత ఆ దురదలో ఉన్నటువంటి ప్రభావం అది తొందరగా తగ్గడమే కాకుండా పూర్తిగా ఒక 2-3 రోజులు కంటిన్యూగా రాస్తే పూర్తిగా నయమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంత చక్కగా పనిచేస్తుంది ఈ విషసంహారిణి హరిత మంజరి. మొత్తం దీని పువ్వు కాడ అన్నీ ఆకుపచ్చ రంగులో ఉంటాయి కనుక దీన్ని హరిత మంజరి అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మీ పెరట్లలో దొడ్లలో దీన్ని పెంచుకోవచ్చు. మీ దగ్గర లేకపోతే మా అడ్రస్కి రండి, మేము ఇస్తాం. మొక్కలు తొట్లలో గాబుల్లో కూడా పెంచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది అన్ని విధాలుగా పనిచేస్తుంది కనుక దీన్ని మనం ఉపయోగించుకుంటే మనకి చక్కగా ఆరోగ్యరీత్యా పనిచేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా కామెంట్లో పెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా, ఇది నేల ఉసిరి. దీని పక్కనే చూడండి, ఇది నేల ఉసిరి, పిప్పెంటాకు రెండు. ఇది నేల ఉసిరి, ఇది పిప్పెంటాకు. చూస్తున్నారు కదా.